కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో పర్యటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని తూర్పు, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవి, నసీర్ అహ్మద్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో 4,60,00,000 రూపాయలతో ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన, పశ్చిమ నియోజకవర్గంలో ₹1 కోటి నిధులతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్ చేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th తీసుకొస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తెన్ అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఇదనే కాదు, జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరిగినంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా మన అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా 8 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్న క్రమంలో అయితే ఇది విస్తారంగా పెరుగుతున్న ప్రాంతం కాబట్టి మరిన్ని ఇంకొక 3 UPHCలు కావాలి అని చెప్పి మేము మంత్రివర్యుల్ని కోరడం జరిగింది. ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ప్రాంతాల్లో ఈ UPHCలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు కేటాయించాలి. ప్రస్తుతానికైతే నిధులు సమకూర్చలేం, కానీ ఈ డైలాపిలేటెడ్ పొజిషన్లో ఉన్న UPHCలకు మాత్రం మేము నిధులను కేటాయిస్తాము అని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్యుల దాకా తీసుకెళ్లడం, మరి అది మన PM యోజన కింద ఈరోజు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద ₹1 కోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ NGO కాలనీలో ఉన్న UPHC మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం, ఈరోజు దాన్ని ఇటు పగలకొట్టి కొత్తగా కట్టాలన్నా, లేదా మరమ్మతులు చేయాలన్నా, లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో మరి NGO కాలనీలో ఆ పక్కన పాతదాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ UPHCని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.